నమస్తే, ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. కొత్తపేటలో బాణసంచా మందుగుడ్డు తయారీ కేంద్రాలను పరిశీలించిన ఏలూరు రేంజ్ ఐజీ. పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఎం శిరీషాదేవి. మాజీ మంత్రి కురసాల కన్నబాబు చేతుల మీదుగా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ పోస్టర్ ఆవిష్కరణ. తమ సిబ్బందితో కలిసి ఇంద్రపాలెం పిఎస్ పరిధిలోని బాణసంచి తయారీ యూనిట్లను తనిఖీ చేసిన కాకినాడ రూరల్ సీఐ చైతన్య కృష్ణ. రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని సంఘీభావ దీక్షను గురువారం రోజున మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా టెంట్ వేసుకుని సంఘీభావం తెలిపారు. రామచంద్రపురం నియోజకవర్గ అఖిలపక్ష గౌరవాధ్యక్షులు డాక్టర్ చెలికాని స్టాలిన్, మోడర్న్ విద్యాసంస్థ అధినేత ఎల్ఎన్జీవి రావు, రాష్ట్ర సర్పంచ్ సంఘాల గౌరవ అధ్యక్షులు పడాల రాము అఖిల పక్ష జేఏసీ ఉద్దేశించి మాట్లాడి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. సందర్భంగా పలువురు మాట్లాడుతూ రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని గత 2 నెలల నుండి భారీ ఎత్తున ప్రజలు కదిలి పోరాటం చేస్తున్నారని, ఈ అఖిలపక్ష జేఏసీ ఉద్యమంలో కీలకంగా కూటమి ప్రభుత్వ నాయకులు కూడా ఉన్నారని, రామచంద్రపురం నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యులు వాసంశెట్టి సుభాష్ ఈ నియోజకవర్గ సమస్య మీద 2 సార్లు కలవడం జరిగిందని, తర్వాత ఉపసంఘం కన్వీనర్ అనగాని సత్యప్రసాద్ దృష్టికి తీసుకెళ్లి రామచంద్రపురాన్ని కాకినాడ జిల్లాలో కలపాలనే డిమాండ్ మీద రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యులు వాసంశెట్టి సుభాష్ మౌనాన్ని విడిచి ఎప్పుడు విలీనం చేస్తారో మీడియా ముఖంగా తెలియపరచాలని వారు అన్నారు. మరి గత కొన్ని నెలలుగా రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని ఎన్నో కార్యక్రమాలు చేశాం. విద్యార్థులు, వర్తక వ్యాపారస్తులు, మరి న్యాయవాదులు, అన్ని తరగతుల ప్రజల యొక్క మనోభావం ఏంటన్నది, అభిమతం ఏంటన్నది ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మంత్రివర్గ ఉపసంఘం ఏదైతే ఉందో అనగాని సత్యప్రసాద్ మంత్రి గారి సమక్షంలో వేసినటువంటి కమిటీకి మరి సచివాలయానికి వెళ్ళి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మున్సిపాలిటీ మరియు మండలాల పంచాయతీలు కూడా ఏకగ్రీవ తీర్మానం చేసి ప్రభుత్వాన్ని నిర్ణయం తీసుకోమని చెప్పేసి అనుకూలంగా చేయడం జరిగింది. మరి డిసెంబర్ నెలాఖరికల్లా దీని మీద ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మరి సెన్సెక్స్ జరిగితే కనుక మరి సాంకేతికంగా ఆటంకం ఉంటుంది కాబట్టి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇందులో భాగంగా మరి ప్రభుత్వం మరి గతంలో కూడా విలేకరులు కానీ చాలా మంది కానీ అడుగుతూ ఉన్నారు, మరి ఇంత ఉధృతంగా ఉద్యమం చేస్తూ ఉన్నారు కదా, మరి ప్రభుత్వం ఒక సానుకూలమైన నిర్ణయం తీసుకుంటే పర్వాలేదు, ఏ కారణం చేతన్నా సానుకూలమైన నిర్ణయం తీసుకోకపోతే మరి ఉద్యమాన్ని మీరు ఇంతటితో ఆపేస్తారా, ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారని అడుగుతూ ఉన్నారు. దానికి కూడా మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ముందుగా అధికార పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళ యొక్క బాధ్యత చాలా కీలకమైంది కాబట్టి ఎవరైతే స్థానిక శాసనసభ్యులు, మంత్రివర్యులు ఉన్నారో వాసంశెట్టి సుభాష్ గారికి ముందుగా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఉద్యమంలో ఆయన ఆదేశాల మేరకు మరి చాలా మంది కూటమి నాయకులు కూడా నిరంతరం ఈ రోజు కార్యక్రమంలో కూడా వాళ్ళు భాగస్వాములు అయ్యారు. మరి మేము రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ పార్టీల నాయకులు, అది ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ అన్ని వర్గాల పార్టీ నాయకులకి మేము ఈ సందర్భంగా ఈ రోజు ఇచ్చే పిలుపు ఏంటంటే, రామచంద్రపురం నియోజకవర్గం ఒక రాచరికంగా చేసుకుని ఆ సింహాసనాన్ని మీరు అధిరోహించి మంత్రులుగా గతంలో పదవులు పొందారు, ఎమ్మెల్సీలుగా పదవులు పొందారు, ఎంపీలుగా పదవులు పొందారు, మరి ఎన్నో పదవులు పొంది మరియు ప్రస్తుతం కూడా పదవులు అనిపిస్తూ ఉన్నారు. మీతో పాటే కాకుండా మీ రాజరిక వ్యవస్థలో మీ యొక్క యువరాజులను కూడా పట్టాభిషేకం చేయడం కోసం, వాళ్ళకి పదవుల కోసం కూడా మీరు మరి ఎంతో కృషి చేస్తున్నటువంటి సందర్భంలో నియోజకవర్గ ప్రజల యొక్క కష్టాలు కూడా మీరు పట్టించుకోవాల్సినటువంటి సమయం ఉంది. మరి ఖచ్చితంగా మీరంతా కూడా ఏదైనా వ్యతిరేకమైన నిర్ణయం జరిగితే మరి ఇక్కడ జరగబోయేటటువంటి ఆమర నిరాహార దీక్షలో ఎవరైతే పదవులు పొందారో అన్ని పార్టీలు, ఏ పార్టీకి మినహాయింపు లేకుండా వాళ్ళంతా కూడా ఇక్కడ కార్యాచరణ చేసి మరి అది సాధించే వరకు కూడా ముందుకు తీసుకెళ్లవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పార్టీ ఎజెండాలు పక్కన పెట్టి నియోజకవర్గ ప్రజల యొక్క ఆకాంక్షకే ఏకైక ఎజెండాగా పనిచేయాలా. మరి ఇందులో భాగంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు ఇప్పుడే తెలియజేశారు, నియోజకవర్గం మన రామచంద్రపురం పట్టణంలో ఉన్నటువంటి అన్ని వర్తక వ్యాపారస్తులు కూడా మేము స్వచ్ఛందంగా ఒక తేదీని నిర్ణయించుకుంటాం,
మా యొక్క అభిప్రాయాన్ని కూడా ప్రభుత్వం తెలియజేయడంలో భాగంగా మరి స్వచ్ఛంద పట్టణ బంధు మేమంతా చేస్తామని చెప్పి తెలియజేశారు. కాబట్టి భవిష్యత్ కార్యాచరణ ఆ విధంగా కొనసాగుతుందని తెలియజేస్తాం. అందరికీ నమస్కారాలు. బి సిద్ధు, రామచంద్రపురం నియోజకవర్గ అఖిలపక్ష జేఏసీ కోకనిమేరు. రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని గత 2 నెలల నుంచి కూడా పోరాటాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇక్కడ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిని కలవడం జరిగింది. తర్వాత ఉపసంఘ కన్వీనర్ మరి అనగానే సత్యప్రసాద్ను కూడా కలిసి ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఏదైతే అఖిలపక్ష జేఏసీ ఉందో ఈ అఖిలపక్ష జేఏసీకి కూటమి ప్రభుత్వం కూడా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు తమ మద్దతు ప్రకటిస్తున్నారు. కానీ రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో ప్రతిపాదన ఏదైతే ఉందో రాష్ట్ర సాంఘిక కార్మిక శాఖ మంత్రి గారు మరి స్పష్టమైన హామీ అనేది ఏమీ ప్రకటిస్తలేదు. ఇక్కడ ప్రజలు ఏం జరుగుతుంది రామచంద్రపురం నియోజకవర్గం అనేది చాలా వాళ్ళ ఆలోచనలు ఉన్నారు, సంక్షోభంలో ఉన్నారు. ఎందువల్లంటే మేము అస్తవ్యస్తంగా గత ప్రభుత్వం అమలాపురంలో విలీనం చేసింది, దానికి వ్యతిరేకంగా గతంలో చేసాం, నేడు జరుగుతున్నాయి. కానీ నేడు ఏదైతే అఖిలపక్ష జేఏసీ ఉందో అనేక పార్టీలన్నీ కూడా దీనికి మద్దతు ప్రకటిస్తున్నాయి. అందులో భాగంగానే మరి రేపు 10న శాసనసభ ఎన్నికలు కూడా వస్తున్నాయి. అదేవిధంగా డీలిమిటేషను లేదా జనాభా లెక్కలు ఈ డిసెంబర్ 31 చివరి తేదీ అది కేంద్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి ఏదైతే జిల్లాలో నియోజకవర్గాల విభజన ఏదైతే ఉందో దాని చివరిగా డిసెంబర్ 31 తేల్చాలా. కానీ ఇక్కడ ఉన్న కార్మిక శాఖ మంత్రి గారు మరి ఏమీ మాట్లాడతలేదు. ఇప్పటికన్నా నోరు తెలిసి ఈ ప్రజలు ఏదైతే ఆకాంక్షిస్తున్నారో కాకినాడ జిల్లా కలపాలని మీరందరూ కూడా మాకు కలిపేటట్టు చేయాలని, అదేవిధంగా ఏదైతే ఇక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయో ఆ ఉద్యమాలను ఇంకా బలమైన పోరాటాలు తీసుకెళ్తామని, ఎందుకంటే కామర్స్ వాళ్ళందరూ కూడా మరి పట్టణాన్ని బంధువడం కూడా పిలిపివ్వడం జరుగుతుంది. అనేక సమస్యలతో ఈ ఉద్యమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇది ఎవరికో చెందింది కాదు. గతంలో రామచంద్రపురం నియోజకవర్గాన్ని మరి అనేక మంది ఎమ్మెల్యేలు ఇక్కడి నుంచి ఎన్నికయ్యారు, ఎంపీలు అయ్యారు, ఎమ్మెల్సీలు అయ్యారు. వాళ్ళందరూ కూడా ఈ రోజున చేతులు ముట్టుకుని ఇంట్లో కూర్చున్నారు. వాళ్ళంతా కూడా మీరందరూ కూడా ఈ దీనికి సంఘీభావంగా బయటికి రావాలా, మీ పిల్లల్ని అమరనాథ దీక్షకు పిలిపివ్వాలా, ఈ కమిటీలోకి రావాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే మీకు ఏదైతే గతంలో ఇచ్చారో ఎమ్మెల్యేలు ఎంపీలు పదవులు పని మీ పిల్లలకి ఇంకా పదవులు దక్కాలి. రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరుడై పారుతుందని, ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుందని వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వంగ గీత ఆరోపించారు. వైసీపీ కేంద్ర కార్యాలయం పిలుపు మేరకు కాకినాడ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం వరకు వైసీపీ మహిళా నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహించి వినతి పత్రం అందజేశారు. సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుండి మద్యం సమయపాలన లేకుండా అమ్మకాలు సాగిస్తున్నారని విమర్శించారు. జగన్ పాలనలో మద్యంపై అభూత కల్పన చేసి మద్యంపై అసత్య ప్రచారాలు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం మద్యం పాలసీలో సమయపాలన లేకుండా మద్యం అందుబాటులో దొరుకుతుందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వము ఏర్పడక ముందు మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా చాలా విషయాలు చెప్పారు. అంటే సుదీర్ఘ రాజకీయ చరిత్రని మనం హిస్టరీని కనుక పరిశీలించినట్లయితే మద్యపాన ప్రియులకి మేమంతా న్యాయం చేస్తాము, లేకపోతే మేమేవో పథకాలు పెడతామని చెప్పి ప్రచారం చేసిన విధానం కూడా ఈ ఎలక్షన్లోనే చూసాం. ఇంతకుముందు ఎప్పుడు ఆ మాట మాట్లాడాలంటే కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. ఎవరైనా ఏదైనా అడిగినా కూడా దాన్ని ఏదో పక్కన సైడ్కి అంటే ఒక పక్కగా చెప్పడం తప్ప పబ్లిక్గా ఎప్పుడు ఎవరూ చెప్పలేదు. కానీ ఈ కూటమి పార్టీలు 3 కూడా దీన్నే ఒక పెద్ద ప్రచారం చేసి జగన్ గారి హయాంలో జరిగిన విధానాన్ని అభూత కల్పన చేసి చాలా తప్పుడు సమాచారాన్ని ప్రజలకి అందజేయడం జరిగింది. పోనీ వచ్చాక మీరేదైనా బాగా చేస్తున్నారా అంటే మీరు టైమింగ్స్ ఒకటి లేవు. ఎక్కడైనా టైమింగ్ ఉందా ఎవరినైనా అడగండి. ఏటీఎంల లాగా అంటే ఏటీఎంలో ఏదైనా కమ్యూనికేషన్ ఇబ్బంది ఉంటే పనిచేయడం మానేస్తాయేమో కానీ మద్యం షాపులు మాత్రం ఎక్కడా కూడా 24 అవర్స్ ఉండే విధంగా ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా పేదవాళ్ళకి, కష్టపడేవాడికి, చిన్నపిల్లలకి అందరికీ కూడా విపరీతంగా మద్యం అందుబాటులో ఉండే విధంగా ఈనాడు విధానం జరుగుతూ ఉంది. దీని మీద మేము ప్రశ్నిస్తూనే ఉన్నాం. అయినప్పటికీ ఇటీవల కల్తీ మద్యం వల్ల పేద కుటుంబాలు చాలామంది తమ ప్రాణాలని కోల్పోవటం జరిగింది. మరి ఆ కుటుంబాలు దిక్కులేనివయ్యాయి. ఆ కుటుంబాలు చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు.
కాకినాడలో కూడా ఇక్కడ రూరల్ కాన్స్టిట్యున్సీలో కూడా ఒక సంఘటన జరిగింది. 13-14 ఏళ్ల పిల్లలతో ఈ వార్డులోనే ఒకతను చనిపోవటం జరిగింది. ఈ విధంగా ఈ కల్తీ మద్యం, విపరీతమైన బెల్ట్ షాపులు, టైమింగ్స్ లేకపోవటం, ఇవన్నీ కూడా చూస్తుంటే ప్రజల్ని ఏం చేయాలని అనుకుంటున్నారు? ఒక పక్క పథకాలు సూపర్ 6 అని చెప్పి అది సంవత్సరాలు మీరు దాటిచ్చారు కదా. మద్యాన్ని సక్రమంగా జాగ్రత్తగా ప్రజలకి ఇబ్బంది లేకుండా, పిల్లలకి చిన్న స్కూల్ పిల్లలకి, కాలేజీ పిల్లలకి వాళ్ళకి అందుబాటులో లేకుండా, బెల్ట్ షాపులు లేకుండా కంట్రోల్ చేసే విధంగా, టైం పాటించే విధంగా ఎక్కడ కూడా చేయలేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. అంతేకాదు మొన్న అనంతపురం ఇవన్నీ కూడా చూసాం. గతంలో మద్యం పాలసీ అంతా కూడా ప్రభుత్వం నడిపే విధంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఒక పాలసీ నడిపితే దాన్ని చిలవలు పలవలు చేసి అభూత కల్పన చేసి ఇప్పుడు చెప్పారు. కానీ ఇప్పుడు డంపులు స్కాములు పెద్ద ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉంటే, ఇంపార్టెంట్ ముఖ్యమైన నాయకులు ఇలాకాలో దొరుకుతూ ఉంటే కనీసం మీడియాలో కూడా ఎక్కడా కూడా ఒక వార్త రాకుండా మేనేజ్ చేసే పరిస్థితి ఈ ప్రభుత్వం చేస్తామంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు, మహిళల జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. కల్తీ మద్యం వల్ల అందరూ ఇబ్బందులు పడే పరిస్థితి, ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. మీరు తక్షణం వెంటనే బెల్ట్ షాపులని కంట్రోల్ చేసి ఎక్కడ కూడా బెల్ట్ షాపులు లేకుండా, స్టూడెంట్స్కి కానీ చిన్నపిల్లలకు కానీ అందుబాటులో లేకుండా చూడాల్సిన ఒకటైతే, రెండవది టైమింగ్స్ ఖచ్చితంగా పాటించాలి. లేకపోతే కేవలం తాగడం మాత్రమే కాదు, అనేక రకాలు, ఒక పక్క దొంగతనాలు, ఒక పక్క మహిళల మీద దాడులు, ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వీటినన్నింటినీ కంట్రోల్ చేయాలి. అదేవిధంగా కల్తీ మద్యాన్ని ఎవరైతే తయారు చేశారో, ఎవరైతే ప్రాణాలు పోవడానికి కారకులయ్యారో వారందరికీ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం, రాష్ట్ర మహిళా విభాగం అందరూ కూడా, మహిళలందరూ ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా తరలి వచ్చి తమ నిరసనని తెలియజేయటం జరిగింది. అదేవిధంగా పేదలు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబాలకు అండగా ఉండడానికి మేమందరం కూడా ముందుకు రావటం జరిగింది అని చెప్పి కూటమి ప్రభుత్వం వెంటనే తక్షణం కల్తీ మద్యం మీద చర్యలు తీసుకోవాలి, బెల్ట్ షాపులు లేకుండా చేయాలి. అదేవిధంగా టైమింగ్స్ మాత్రం ఖచ్చితంగా పాటించాలని చెప్పి తెలియజేస్తాం. రాయవరం సంఘటనతో కదిలిన యంత్రాంగం. మందుగుండు సామాగ్రి తయారీ కేంద్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన ఎస్పీ రాహుల్ మీనా. ఇటీవల రాయవరంలో జరిగిన బాణసంచ తయారీ కేంద్రంలో పేలుడు సంభవించడం వల్ల సుమారు 8 మంది వరకు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దీనిపై కోనసీమ జిల్లా అధికారులు స్పందిస్తూ ఎస్పీ రాహుల్ మీనా కొత్తపేటలో బాణసంచ మందుగుండు తయారీ కేంద్రాలను సందర్శించి భద్రతా నిబంధనలను ఏ విధంగా పాటిస్తున్నారో క్షుణ్ణంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాయవరం దుర్ఘటనను దృష్టిలో ఉంచుకొని తయారీ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఎక్కడైనా అధికారికంగా గృహాల మధ్య ఎవరైనా నిర్వహిస్తుంటే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని, రానున్న దీపావళి పండుగను ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈరోజు నేను సిఐ గారు, ఎస్ఐ గారితో పాటు అన్ని ఫైర్ క్రాకర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ, హోల్సేల్ పాయింట్స్ కానీ అన్ని చెక్ చేయడం జరిగింది. సో ఈ చెక్ వెదర్ అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ వాళ్ళు అక్కడ తీసుకున్నారా లేదా మీ అందరికీ తెలుస్తుంది. రీసెంట్గా రాయవరం మండలిలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో ఇన్ వ్యూ ఆఫ్ దాట్ మేము అన్ని యూనిట్స్కి చెక్ చేసాము. సో బై అండ్ లార్జ్ వాళ్ళు కొన్ని సేఫ్టీ ప్రికాషన్ ఫాలో చేస్తున్నారు. బట్ ఇది రెగ్యులర్ ప్రాసెస్. మన ఇప్పుడు ఒక జాయింట్ టీమ్స్ కూడా ఫామ్ చేయడం జరిగింది కలెక్టర్ సార్ ఆఫీస్ నుంచి. సో మన ఎస్డిపిఓ అండ్ ఆర్డిఓస్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా వాళ్ళు వచ్చి అన్ని యూనిట్స్కి చెక్ చేస్తారు. సో మీ సైడ్ నుంచి కూడా చాలామంది టెంపరీ లైసెన్స్ హోల్డర్స్ కూడా ఉంటారు. సో ఐ హావ్ గివెన్ ఇన్స్ట్రక్షన్ దట్ మా పోలీస్ టీమ్స్ కూడా అన్ని చెక్ చేస్తారు. కానీ మీ పబ్లిక్కి కూడా అలాంటి మీ ఇన్ఫర్మేషన్ ఉంటే, ఎనీవన్ ఈజ్ ఇల్లీగల్గా అలాంటి యాక్టివిటీ ఫైర్ క్రాకర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంటిలో చేస్తారు అలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు పోలీస్ స్టేషన్స్ కానీ మన ఆఫీసర్స్కి ఇవ్వచ్చు. విల్ డెఫినెట్లీ యాక్ట్ ఆన్ దిస్. సో ఇది మన దివాళీ పండుగ వస్తుంది కాబట్టి మన ప్రికాషన్ is of utmost importance. So we are taking all the precautions and hopefully the festival season will go on well. So safe గా ఉండాలి దీంట్లో. So that's thank you.
రౌతులపూడి మండలం ములగపూడి గ్రామంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తమనార సత్యనారాయణ తన నివాసంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ గంటిమల రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమనార సత్యనారాయణ మాట్లాడుతూ రౌతులపూడి శంకవరం ప్రధాన రహదారి నిర్మాణానికి 3.50 కోట్ల రూపాయలతో 6.4 కిలోమీటర్ల రోడ్డు మంజూరైనట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా రౌతులపూడి ఎస్ అగ్రహారం సుమారు 8 కిలోమీటర్ల రోడ్డు కూడా మంజూరైనట్లు తెలిపారు. ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఎంపీపీ గంటిమల రాజ్యలక్ష్మి మాట్లాడుతూ భవిష్యత్తులో ఎమ్మెల్యే సత్యప్రభ నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని ఆమె అన్నారు. సర్పంచ్ గారి ఇంటి వద్ద మండల రహదారుల నిమిత్తం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సర్పంచ్ గారికి, మండల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా మా రౌతులపూడి ఎంపీపీ రాజ్యలక్ష్మి గారికి, అలాగే కోఆపరేటివ్ ప్రెసిడెంట్ గారి పైడిరాజు గారికి, అదేవిధంగా రమణ గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన పార్టీ ప్రెసిడెంట్లకి, పెద్దలకు, పాత్రికేయ సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ఎప్పటి నుంచో కళ్ళకు అంటున్నాం. ఆ కళలో గతంలో ప్రభుత్వంలో ఏ రహదారుల మీద కానీ ఏం కానీ కార్యక్రమాలు చేసి ఉన్న పరిస్థితులు జరగలేదు. ఈరోజు ప్రతిపాడు కాన్స్టిట్యున్సీ మన ఎమ్మెల్యే గారు చాలా కృషితో ఈరోజు బృహత్తరమైన కార్యక్రమాలు, 4 రహదారి కార్యక్రమాలు, ఎప్పటి నుంచి ఉండిపోయిన కార్యక్రమాలు కూడా ఆ మధ్య మన రాజవారం టు గంగవరం, రాజవారం టు దిగ్గేశ్వాడ అవి శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా మన లచ్చిరెడ్డిపాలెం టు ఎన్నపట్నానికి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. అవి కూడా త్వరలో టెండర్స్ చేసి కార్యక్రమాలు చేసే కార్యక్రమానికి కూడా నాంది పలకడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజు మన రౌతులపూడి టు శంకవరం, అదేవిధంగా బలరాంపురం టు లచ్చిరెడ్డిపాలెం ఈ రెండు మార్గాల్లోనూ కూడా 3,50,00,000 ఏ మల్లవరం మీదుగా లచ్చిరెడ్డిపాలెం మీదుగా ఎస్ అగ్రహారం రోడ్డు శాంక్షన్, బీటీ రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది 3,40,00,000. అలాగే రౌతులపూడి శివాలయం దగ్గర నుంచి శంకవరం వరకు రిపేర్ల నిమిత్తం 3,50,00,000 శాంక్షన్ చేయించడం జరిగింది. ఈ సందర్భంగా మేడం గారికి, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి మీడియా పరంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ రోజు మన ప్రతిపాడు ఎమ్మెల్యే గారు, మన సత్యప్రభ గారు, రాజా గారు మన రౌతులపూడి మండలంలో బలరాంపురం నుండి లచ్చిరెడ్డిపాలెం ఎస్అగ్రహారం వరకు 3,50,00,000 సిసి రోడ్లు మంజూరు చేయడం అనేది. అలాగే మన శివాలయం దగ్గర నుండి శంకవరం వరకు 3,50,00,000తో రిపేర్ చేయడానికి 3,50,00,000 మంజూరు చేశారు. మన ఎమ్మెల్యే గారికి చాలా మన మండలం తరపు నుండి చాలా రుణపడి ఉంటామని చెప్పేసి మండల పార్టీ ప్రెసిడెంట్ గా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో బాణసంచా మందుగుండు తయారీ కేంద్రాలను పరిశీలించిన ఏలూరు రేంజ్ ఐజీ జీవీ అశోక్ కుమార్. ఇటీవల మండపేట నియోజకవర్గం రాయవరం మండలంలో కొమరిపాలెంలో జరిగిన సంఘటన నేపథ్యంలో కొత్తపేటలో బాణసంచా మందుగుండు తయారీ కేంద్రాలను ఏలూరు రేంజ్ ఐజీ జీవీ అశోక్ కుమార్, కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్లతో కలిసి పరిశీలించారు. సందర్భంగా ఐజీ నిర్వాహకులకు పలు సూచనలు చేసి ఫైర్ సిబ్బంది నిర్వాహకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించవలసిన నిబంధనలను పాటించేలా పర్యవేక్షణ ఉంచి నిర్వాహకులకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఐజీ అశోక్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఐజీ మీడియాతో మాట్లాడుతూ రాయవరం దుర్ఘటన జరిగిన తర్వాత ఏలూరు రేంజ్ పరిధిలో 6 జిల్లాల పర్యటనలో భాగంగా కోనసీమ జిల్లా పర్యటించడం జరిగిందని, జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక, విద్యుత్ మరికొన్ని శాఖల సంబంధిత అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి తయారీ కేంద్రాలలో ఎంత పరిమాణంలో మందుగుండు తయారు చేస్తున్నారో, తీసుకున్న నిల్వ కేంద్రాల వద్ద తీసుకునే చర్యలు, పనిచేసే కార్మికులకు ఇన్సూరెన్స్, ట్రైనింగ్, భద్రతా నిబంధనలు పర్యవేక్షిస్తారని, ప్రమాదం జరిగినప్పుడు యుద్ధ ప్రాతిపదికన ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అసలు ప్రమాదాలు జరగకుండా ఉండే విధంగా కమిటీ పనిచేస్తుందని ఐజీ తెలిపారు. ఓనర్ గారు వచ్చి ఏం చేయాలి, ఓనర్ గారు ఆయన మొత్తం వాటర్ అంతా కొట్టి చేయాలి. ఓనర్ గారు కూడా వెళ్ళిపోయారు లోపలికి, ఆయన కూడా ఇదైపోయింది. అంటే మనం ఏదో చెప్పాను ఇందాక అమలాపురంలో కూడా చెప్పాను, ఒక మనిషిని ఎక్స్క్లూజివ్గా పనిలో పెట్టకూడదు.
అతను అబ్జర్వ్ చేస్తుండాలి ఏం జరుగుతుంది. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే అతను వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి వాటర్ ఆన్ చేసి కొట్టేయాలి. డబ్బుల గురించి చూడకూడదు. ప్రమాదం అనేది చాలా ముఖ్యం అండి. ఓకే, వాల్వ్ ఎక్కడ తిప్పుతారు దానికి వాటర్ ఓపెన్ ఇది కొంచెం దూరం ఉండాలనుకుంటాను. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇక్కడ ఫైర్ అవుతా ఉంది అనుకోండి, టపాకాయలు పేలి ఫైర్ వస్తూ ఉంది. ఇదంతా దూరం ఉంటే ఒక 50 మీటర్లు లేకపోతే 23 మీటర్లు దూరం ఉంటే అతను ఫ్రీగా ఆపరేట్ చేస్తాడు. ఇక్కడే ఉన్నాడు. అక్కడ కూడా ఏం చేశారు, పక్కనే పెట్టుకున్నారు. వాల్వ్ ఒక చోట పెట్టాడు, మెషిన్ ఒక చోట ఉంది. మోటార్ మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి వాల్వ్ ఆర్డర్ చేయాలి. ఇక్కడ రెండు పక్కనే ఉన్నాయి. ఒకే మనిషి చేయగలగాలి. ఎంతమందిని పెట్టగలరు, ఆయన ఎక్కువ మందిని పెట్టలేదు కదా. ఫైర్ సేఫ్టీ రాయవరంలో ఫైర్ క్రాకర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో జరిగిన ప్రమాదం తర్వాత ఏలూరు రేంజ్లోని 6 జిల్లాల్లో మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా అన్ని ఫైర్ క్రాకర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో జాయింట్ టీమ్స్ ఇన్స్పెక్షన్ జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారు టీమ్స్ అన్ని కాన్స్టిట్యూట్ చేశారు. ఫైర్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, లేబర్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, ఇంకా అవసరమైతే మిగతా డిపార్ట్మెంట్స్ కూడా తీసుకుని అన్నీ ఇన్స్పెక్ట్ చేస్తున్నారు. ఎగ్జిస్టింగ్ యూనిట్స్లో ఫైర్ సేఫ్టీ ఎలా ఉంది, తర్వాత ఎమర్జెన్సీ రెస్పాన్స్ మెకానిజమ్స్ ఎలా ఉన్నాయి, ఎక్స్ప్లోజివ్స్, ఫైర్కు సంబంధించిన ఎక్స్ప్లోజివ్స్ ఎంత క్వాంటిటీ ఇస్తున్నారు, వాటికి స్టోరేజ్ పాయింట్ సరిగ్గా ఉందా లేదా, ఇక్కడ పనిచేస్తున్న లేబర్కి అందరికీ ఇన్సూరెన్స్ ఉందా లేదా, వాళ్ళకి ట్రైనింగ్ ఏమి ఇచ్చారు, వాళ్ళ సేఫ్టీ గురించి ఏం ప్రికాషన్స్ తీసుకున్నారు, ఇవన్నీ పాయింట్స్ చట్ట ప్రకారం ఉన్నాయా లేదా అని వాళ్ళు చెక్ చేస్తున్నారు. దాని తర్వాత వీటి గురించి మళ్ళీ సరైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ప్రాథమికంగా యాక్సిడెంట్ జరిగితే వెంటనే రెస్పాండ్ అయ్యేటట్టు, ప్రాణ ప్రమాదం లేకుండా వెంటనే తగు చర్యలు తీసుకునేటట్టు, ఫైర్ యాక్సిడెంట్స్ కాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద ప్రాథమికంగా కాన్సన్ట్రేట్ చేసి మేము దృష్టి సారిస్తున్నాం. మారేడుమిల్లి మండలం కుండాడ పంచాయతీలోని పంచాయతీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే శిరీషాదేవి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యేకు పలు సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాలు అందించారు. జీఎం వలస జంక్షన్ నుండి కుండాడ వరకు నిర్మిస్తున్న తారు రోడ్డు ఆగిపోయిందని దానిని వెంటనే ప్రారంభించాలని, అదేవిధంగా తూర్మామిడి, కడుమూరు గ్రామాలకు రోడ్డుకు ఇరువైపులా పెరిగిపోతున్న తుప్పలు తొలగింపుకు చర్యలు చేపట్టాలని, 5 సీసీ బిట్ల నిర్మాణం కృషి చేయాలని కోరారు. వినతులపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులను పిలిచి సమస్య పరిష్కరించాలని సూచించారు. అనంతరం మారేడుమిల్లిలో జీఎస్టీపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు నియోజకవర్గ మండల పంచాయతీ కూటమి సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ప్రచారం చేయడం జరిగింది. దానిలో భాగంగా మొట్టమొదటిగా మన కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎంతో ప్రతిష్టాత్మకంగా సంక్రాంతి, అదేవిధంగా దసరాని మనం ఆధారం చేసుకొని ఈరోజు సూపర్ జీఎస్టీని మన ప్రజలందరికీ తీసుకురావడం జరిగింది. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమంతో ప్రజలందరికీ వెళ్తా ఉన్నాం. ఈరోజు చూస్తుంటే దసరా పండుగ ముందుగానే మనకి ఇంత మంచి అవకాశం మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం జరిగింది. అంటే మనం వాడేటువంటి నిత్యావసర సరుకులు, అదేవిధంగా పుస్తకాలు, ఎడ్యుకేషన్ సంబంధించి, అదేవిధంగా మెడిసిన్ సంబంధించి చాలా వాటికి ఉన్నటువంటి జీఎస్టీ 5% అయింది. కొన్ని దీర్ఘకాల వ్యాధులకి 0% జీఎస్టీ కూడా మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం జరిగింది. ఈ ద్వారా సామాన్య ప్రజలు కూడా వాళ్ళు ఏదైతే ఆశలు కోరికలతో ఉంటారో, చిన్న చిన్న వస్తువులు కొనుక్కోవాలి, వాటితో ఆనందపడాలనేటువంటి వారికి కూడా ఈ జీఎస్టీ తగ్గించడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉందని మా ఏజెన్సీ ప్రాంత ప్రజలు ఎక్కడికి వెళ్ళినా సరే మంచి హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీని పట్ల కొడుకు ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు చెప్పమని మాకు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు చూస్తే మన రప్పచూడం పరిధిలోనే దాదాపుగా ఇప్పటివరకు మొత్తం 11 మండలాలు కలిపి ఒక 10 వరకు మేము పంచాయతీ బిల్డింగ్స్ అనేవి శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. ఇది చాలా మంచి కార్యక్రమాలు. ఎందుకంటే పంచాయతీ బిల్డింగ్స్ ఉంటాయి, అదేవిధంగా చాలా చోట్ల సచివాలయాలు ఉంటాయి, కానీ కొన్ని ప్రాంతాలు ఇంకా వెనుకబడే ఉన్నాయి. అలాంటి ఏరియాలో ఈ పంచాయతీ బిల్డింగ్స్ రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సర్వీసెస్ నేరుగా అందుతాయి. ఇవి ఒక 32 లక్షలతో శాంక్షన్ అయినటువంటి బిల్డింగు. ఈ పంచాయతీ కుండాడ గ్రామంలో ఆ గ్రామ పంచాయతీకి సంబంధించి పంచాయతీ బిల్డింగ్ మేము శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. ఇవి కూడా త్వరలోనే పనులు పూర్తి చేసుకొని ఓపెనింగ్ కూడా రెడీగా ఉన్నాయి. ఈ విధంగా ప్రజల కోసం ఆలోచించేటువంటి కూటమి ప్రభుత్వానికి ఎప్పుడు ప్రజలు మీ యొక్క మద్దతును తెలపాలి. అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు గారికి, పవన్ గారికి, లోకేష్ గారికి, అదేవిధంగా మన మోదీ గారికి ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలపాలి. మీ యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు కూడా ఎప్పుడు ఇట్లాగే ఉండి ఇంకా రానున్న రోజుల్లో కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు, మంచి మంచి అభివృద్ధి సంక్షేమం అంటూ ప్రజల యొద్దకు వెళ్ళి ఏజెన్సీ ప్రాంత ప్రజలకు ఎటువంటి సమస్యలు లేకుండా చేయడానికి మన నాయకులు ఎప్పుడు నిరంతరం కృషి చేస్తారు. అదే రీతిలో ఆయన నిలబెట్టినటువంటి ఎమ్మెల్యేగా, మీరు ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేగా ఈరోజు మీ అందరి ముందు ఉన్నాను.
కనుక ప్రజలందరికీ ఒకటే తెలియజేస్తా ఉన్నాం, రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు ఉన్నాయి కనుక ఎవరికి ఓటేస్తే సర్పంచ్గా మన గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. ఎమ్మెల్యేగా ఉంటే మొత్తం నియోజకవర్గం అంతా చూసుకుంటారు. అదే ఒక సర్పంచ్ సరైన వ్యక్తిని మనం నిర్ణయించుకుంటే ఆ వ్యక్తి ద్వారా గ్రామం నుంచి అభివృద్ధి, ఒక రోడ్డు, ఒక లైట్, ఒక వాటర్ కావాలంటే సర్పంచ్ సరైన వ్యక్తి ఉండాలి. అలాంటి వ్యక్తిని మనము కూటమి నుంచి ఎవరు నిలబెట్టినా సరే, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నుంచి ఎవరు నిలబెట్టినా సరే ఆ వ్యక్తులకి ప్రజలందరూ కూడా నమ్మి ఓటు వేయండి. ఖచ్చితంగా మీ ప్రాంతం అభివృద్ధి మా చేతులు. దీపావళి పర్వదినం పురస్కరించుకొని ప్రజలు భద్రత, బాణసంచా వ్యాపారస్తులు చట్టపరమైన విధానాలను పాటిస్తున్నారో లేదో నిర్ధారించేందుకు కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్, ఐపీఎస్ కాకినాడ డీఎస్పీ పాటిల్ దేవరాజ్, మనీష్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కాకినాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చైతన్య కృష్ణ ఆధ్వర్యంలో ఇంద్రపాలెం ఎస్ఐ ఎం వీరబాబు తమ సిబ్బందితో ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి గంగనాపల్లి, కొవ్వూరు గ్రామాల్లో ఉన్న బాణసంచా తయారీ యూనిట్లను తనిఖీలు చేశారు. తనిఖీల సందర్భంగా బాణసంచా యూనిట్ల వద్ద సేఫ్టీ కిట్లు, భద్రతా పరికరాలు సక్రమంగా ఉన్నాయా లేదా క్షుణ్ణంగా పరిశీలించారు. బాణసంచా యాజమానులకు భద్రతా ప్రమాణాలు, వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు ఎస్ఐ ఎం వీరబాబు వివరించారు. ప్రభుత్వం అనుమతి లేకుండా బాణసంచా తయారీ, నిల్వ ఉంచిన, విక్రయించిన చట్టపరమైన చర్యలు ఉంటాయని వీరబాబు హెచ్చరించారు. సార్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం కాకినాడ రూరల్ రమణయ్యపేట మాజీ మంత్రి కురసాల కన్నబాబు క్యాంపు కార్యాలయంలో కన్నబాబు చేతుల మీదుగా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ జెడ్పీటీసీ నూరుమర్తి కిట్టు, తిమ్మాపురం సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ, నేమ్ సర్పంచ్ చిన్న జమలకమడు నాగమణి, బాబ్జీ, అనసూరి ప్రభాకర్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం కన్నబాబు మీడియాతో మాట్లాడారు. నమస్కారం. ముందుగా నిన్న మా ప్రీతమ నాయకులు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం సమీపంలో మాకవరపాలెంలోని మెడికల్ కళాశాల నిర్మాణాన్ని చూడడానికి వచ్చిన విషయం మీకు తెలుసు. ఆయన ప్రభుత్వ మెడికల్ కాలేజీలని, టీచింగ్ హాస్పిటల్ని ఒక బృహత్తరమైన బాధ్యతగా తరతరాలకు ఉపయోగపడే విధంగా నిర్మాణం చేయాలని సంకల్పించి రాష్ట్రంలో 17 కాలేజీల నిర్మాణాన్ని ప్రారంభిస్తే, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చాక వాటన్నిటినీ కూడా ప్రైవేటుకి అప్పగించాలనే ఒక దుర్మార్గమైన నిర్ణయం తీసుకుంది. అసలే వైద్యం, విద్య పేదలకి అందుబాటులో లేదు అనే ఒక పెద్ద చర్చ నడుస్తున్న తరుణంలో విద్యా వైద్యం వల్ల కుటుంబాలే కొనారిల్లిపోతున్నాయనే బాధలో ఉన్నప్పుడు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పెద్ద ఎత్తున ఆయన కాలేజీల నిర్మాణం చేపట్టారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ 12 కాలేజీలు ఉంటాయి. ఈయన 17 కళాశాలల నిర్మాణం చేపట్టడం, ఆయన హయాంలోనే 5 కళాశాలల్లో అడ్మిషన్లు స్టార్ట్ కావడం, మరొక 2 కాలేజీల్లో అడ్మిషన్లకి అనుమతులు వచ్చి ఉండడం, మిగతా 10 నిర్మాణంలో ఉండడం అనేది జరుగుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వం మారింది. న్యాచురల్గా అందరికీ తెలుసు, పేదల పక్షాన్ని నిలబడేది జగన్మోహన్ రెడ్డి గారు అయితే కార్పొరేట్ల పక్షాన్ని నిలబడేది చంద్రబాబు నాయుడు గారు అని అందరికీ తెలుసు. ఇప్పుడు కార్పొరేట్ సంస్థలకి ఈ కాలేజీల్ని కట్టబెట్టాలనే కుట్ర ఆయన చేస్తున్నప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత తీసుకుని వీటిని వ్యతిరేకించడం అనేది ఒక లక్ష్యంగా ఆయన ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమం నిర్మాణం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగా 1,000 సంతకాల సేకరణ ఈ రాష్ట్రంలో చేయాలి. ప్రతి గ్రామం నుంచి, ప్రతి ఒక్కరూ, సాధారణ పౌరుల నుంచి అన్ని వర్గాలు, మేధావులు, సాధారణ పౌరులు, రైతులు, మహిళలు, విద్యార్థులు, జర్నలిస్టులు, అన్ని వర్గాల నుంచి దీనికి మద్దతు కూడగట్టాలి అనే ఒక ఆలోచన చేసి కార్యాచరణలోకి తీసుకొచ్చారు. నిన్న ఆయన మాకవరపాలెం కాలేజీ పరిశీలనకు వస్తాను, మనస్తాపం చెందకుండా ఉండాలని చెప్తున్నాను ఈ మాటలు. ఆయన వస్తే ఒక పార్టీ అధ్యక్షుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా మీరు మీడియాను కూడా అనుమతించకుండా ఆపగలిగిరపోనే ఉన్నా
ఆ కవరేజీని ఆపగలిగారా? ఎవరిని సంతోషపెట్టాలని అధికారులు పనిచేస్తున్నారని అడుగుతున్నాను నేను. మనం చేసేది కరెక్టా కాదా ఒకసారి మీరే ప్రశ్నించుకోండి. ఇప్పుడే మా నాయకుడు ఒక ఆయన ఫోన్ చేసి చెప్తున్నారు, వాళ్ళ సిఐ గారు ఫోన్ చేసి నిన్న పిలిచి ఒక డిఎస్పీ గారిని, మీరు 25 మంది పేర్లు ఇవ్వండి, వాటిని వెరిఫై చేసుకుంటాం, వాళ్ళ ఫోటోలు ఇవ్వండి, చెక్ పోస్ట్ దగ్గర పంపిస్తామని. చెక్ పోస్ట్ దగ్గర పంపడానికి వాళ్ళు ఏమన్నా ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళు ఏమన్నా కల్లోలిత ప్రాంతాలకు వెళ్తున్నారా, లేకపోతే నక్సలిజం చేయడానికి వెళ్తున్నారా? జగన్ గారిని చూడడానికి, ఆయనకి మద్దతు తెలపడానికి వెళ్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఈ ప్రభుత్వం చేసే తాటాకు చప్పుళ్ళకి భయపడే నాయకత్వం వైఎస్ఆర్ పార్టీది కాదు. మీరు కేసులు పెట్టడం ఇవాళ మొదలవ్వలేదు. 2024లో అధికారం వచ్చినప్పటి నుంచే కేసులు పెడుతున్నారు, దందాలు చేస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు, ఇష్టానుసారం చేస్తున్నారు. మీకు అధికారం ఇచ్చింది, మీరు ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే కార్యక్రమం చేయండి. మీకు ఎందుకు అధికారం ఇచ్చారో ఒకసారి మననం చేసుకోండి, గుర్తు చేసుకోండి. మనం ఏం చెప్పాము ఎన్నికల ముందు హామీలు, అబద్ధాలు ఎలా చెప్పాము, అయిపోయింది గెలిచేసాం అనుకుంటే కుదరదు. మళ్ళీ ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ఇంకొక ముఖ్యమైన కార్యక్రమాన్ని కూడా మేము టేకప్ చేస్తున్నాం. రేపు 13వ తేదీన ఉదయం రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోని ఏదైతే నకిలీ మద్యం ఉందో, ఈ రాష్ట్రంలో ఏమైతే విచ్చలవిడిగా మద్యం వ్యాపారం జరుగుతుందో, ఏదైతే మీరు బెల్ట్ షాపులు వీధికి ఒకటి తెరిచారో, కొత్తగా కుటీర పరిశ్రమలాగా నకిలీ ఫ్యాక్టరీలు పెట్టి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం చేస్తూ ఉన్నారో, వర్గాల్లోని 13వ తేదీన నిరసన కార్యక్రమాలు చేయాలని మా పార్టీ నిర్ణయం తీసుకుంది. వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ నకిలీ మద్యం తయారీని, పంపిణీని, కల్తీ మద్యం తయారీని, పంపిణీని తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు మానేయండి. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడకండి. గతంలో మీరు ఏమీ లేకుండానే జే బ్రాండ్లని, ఆ బ్రాండ్లని విపరీతం ప్రచారం చేశారు. తప్పుడు ప్రచారం చేసి తాగుబోతులు పొట్టగొడుతున్నారంటగా పెద్ద మాటలు మాట్లాడారు. మేము అడుగుతున్నది ఏంటంటే ప్రజారోగ్యంతో చెలగాటం ఆడొద్దని. డైరెక్ట్గా అసలు అక్కడే మిక్సింగు, అక్కడే ప్లాంటింగు, అక్కడే బాటిలింగు, అక్కడే సీలింగు, ఇంకా డబ్బు ఫీలింగ్ తప్ప ఏం లేదండి మీకు. ఇంత దరిద్రంగా దిగజారిపోవడం ఏంటి? ఒక పక్క తెలుగుదేశం పార్టీ కండవాలు వేసుకుని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కొత్తపేటలో బాణసంచా మందుగుడ్డు తయారీ కేంద్రాలను పరిశీలించిన ఏలూరు రేంజ్ ఐజీ. పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఎం శిరీషాదేవి. మాజీ మంత్రి కురసాల కన్నబాబు చేతుల మీదుగా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1 కోటి సంతకాల సేకరణ పోస్టర్ ఆవిష్కరణ. తమ సిబ్బందితో కలిసి ఇంద్రపాలెం పిఎస్ పరిధిలోని బాణసంచి తయారీ యూనిట్లను తనిఖీ చేసిన కాకినాడ రూరల్ సీఐ చైతన్య కృష్ణ. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.